సుర్లి 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 ఏ సుర్లి సుర్లి ఇంట్లోనే ఉన్నాడు. ఏంట్రా ఈ టైంలో? సంధ్య లోపలికి రా. రా 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 కూర్చో. కూర్చో కూర్చో సంధ్య కూర్చో. వీడు నా ఫ్రెండే, భయపడకు. రే రే ఒక నిమిషం ఎట్రా. ఎవర్రా అది? రే నేను చెప్పాను కదా, ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ కూతురు తనేరా. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే పారిపోయి వచ్చేసాంరా. సుకుమార్, తాగడానికి కాస్త నీళ్ళు ఇస్తావా? రే తాగడానికి కొంచెం నీళ్లు తీసుకురా. అతని చూపే ఒకలా ఉంది, నాకు భయం వేస్తుంది. రా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. వాడి చూపే అంతా, వాడి వల్ల ఏ సమస్య రాదు. మనం వాడిని నమ్మొచ్చు. ఈ పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఈ ఒక్క రాత్రే కదా, ఇక్కడే ఉండి పొద్దున్న వెళ్ళిపోదాం. లేదు నేను చెప్పేది. రే ఇదిగోరా. రే ఒక నిమిషం ఎట్రా. ఇదిగో నువ్వు తాగు. రారా. చెప్పరా. రే నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పినప్పుడల్లా ఏదో చెప్పఫెకని లవ్ చేస్తున్నావు అనుకున్నాను. ఏంట్రా తను ఇలా ఉంది? రే తను నన్ను నమ్మొచ్చింది, అనవసరంగా ఇలా మాట్లాడుకు. రే ఓనర్ కూతురు లవ్ చేస్తున్నావుగా, అందుకే ఇలా చెప్పాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? సర్లే కానీ ఈ రాత్రికి మేము ఇక్కడ ఉండడం నీకు ప్రాబ్లం కాదుగా? అదంతా ఏం కాదు మామా, నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండొచ్చు. అటు చూడు, అక్కడ ఒక రూమ్ ఉంది, మీరు అక్కడ పడుకోండి. నేను మీ ఇద్దరికి కాపలాగా ఇక్కడే పడుకుంటాను రా. పొద్దునే వెళ్ళిపోతాం. సరేరా. వెళ్దాం పద. రా. ఇదిగోరా, ఫోన్కి ఛార్జ్ పెట్టు. సరే మావా. దా. నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది. ఇటు చూడు, మనమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు నాకు ధైర్యం ఉండేది కాదు, కానీ నువ్వు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడకు. ఈ ఒక్క నైటే, ఈ నైట్ తప్పించుకుంటే రేపు బస్ ఎక్కి ఊరోదులు వెళ్ళిపోవచ్చు. సరేనా?